హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 16వ పాసురంలో ఆండాళ్ మాత గోపికలందరినీ మేల్కొల్పిన తర్వాత అందరూ కలిసి ఆలయం దగ్గరికి ప్రవేశిస్తారు. ఆ ఆలయం బయట కాపలాదారుతో వాళ్ళని ఆ ఆలయం లోపలికి అనుమతించమని ఇలా అడుగుతూ ఉన్నారు. మాకందరకు ప్రభువైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా, మమ్మల్ని లోపలికి పోనివ్వు. మేము రేపల్లెలో ఉండే గొల్ల పిల్లలము. స్వామిని దర్శించడానికి వచ్చాము. పరిశుద్ధులమై వచ్చాము. మణులతో కూడిన ఆ గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసిన వాళ్ళము. గొల్లకులంలో పుట్టిన అజ్ఞానులమైన స్వామియందు అత్యధికమైన ప్రేమానురాగాలను కలవాళ్లము. స్వామికి సుప్రభాతము పాడి మేలు కొలపడానికి వచ్చాము. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్టితుడు, ఇంద్రనీల వర్ణము గల శరీరము కలవాడు అయిన శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించెడు వాద్యమును ఇస్తాను అని నిన్నే వాగ్దానం చేశాడు. ఇప్పుడు అనన్య ప్రయోజనులమై స్వామి నిద్ర లేచేటట్లుగా సుప్రభాతం పాడడానికి వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పొద్దు. మమ్మల్ని అడ్డుకోకుండా దృఢంగా బంధించిన ఆ తలుపు గడియను వెంటనే తెరిచి లోపలికి పోనివ్వమని ఆ కాపలావాడిని వేడుకుంటున్నారు. ఈ పాసురంలో జీవాత్మలు భగవంతుని ముందు తమ స్థితిని సంపూర్ణంగా ఉంచుతున్నాయి. నందగోపాలుడి కుమారుడైన శ్రీకృష్ణుడు జీవుల్ని రక్షించే పరమాత్మ మమ్మల్ని లోపలికి అనుమతించమని ప్రార్థిస్తున్నారు. బయట ఉన్న ఈ ప్రాపంచిక స్థితిలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. మణులతో మెరిసే గడియలాగా విషయ సుఖాలు, బంధాలు, అహంకారము, కోరికలు మనల్ని బయటే నిలిపేస్తాయి. వాటిని వదిలి వాటిని దాటి లోపలికి రావాలనే సంకల్పంతో మేము వచ్చాము. మేము గొల్లపిల్లలము అని చెప్పడం ద్వారా మాకు గొప్ప జ్ఞానం లేదని, ఉన్నది కేవలం సరళమైన భక్తి మాత్రమే అని తెలియచేస్తున్నారు. అయినా స్వామి మీద ప్రేమ అపారమైనది. ఆ ప్రేమే మాకు అర్హత. బాహ్యంగా చూస్తే పరై ఒక వాయిద్యము, కానీ ఆండాళ్ మాత ఇక్కడ వాయిద్యానికే పరిమితం కావడం లేదు. పరై అంటే భగవంతుని అనుభవంలో పాల్గొనే అధికారము, భగవంతుని సేవలో లీనమయ్యే భాగ్యము, భగవంతుని ఆనందాన్ని ప్రకటించే సాధనము. పరైని కొట్టేది తన కోసం కాదు, సమాజానికి స్వామికి సంబంధించిన ఉత్సవానికి. భగవంతుడు ఇచ్చే పరై అంటే ఈ జీవితం ఇక నీది కాదు, నాది, నా సేవకే అనే అనుగ్రహము. అందుకే వాడు చెప్తున్నారు, నువ్వు పరై ఇస్తానని మాట ఇచ్చావు, అది ధనమో భోగమో కాదు, నీ సేవలో భాగం చేసే అనుగ్రహము. ఇప్పుడు వారు అనన్య ప్రయోజనులమై వచ్చాము అంటే పరై కూడా ఒక కోరికగా అడగడం లేదు. పరై కూడా ఒక లక్ష్యం కాదు, నువ్వే లక్ష్యము. పరై ఇచ్చినా ఇవ్వకపోయినా స్వామి సన్నిధిలో ఉండడమే చాలు అనే స్థితి. అందుకే చివరిగా చెప్తున్నారు, మేము స్వామిని నిద్ర లేపడానికి సుప్రభాతం పాడడానికి వచ్చాము అని. ఇది భగవంతుడు నిద్రపోతున్నాడు అనే భావం కాదు, మనలో ఉన్న అజ్ఞానము, అలసత్వము, విరక్తి, వాటి నుంచి మమ్మల్ని లేపమని చేసే ప్రార్థన. సుప్రభాతం అంటే మన ఆత్మకు కలిగే జ్ఞానోదయము. అందుకే ఈ పాసురం మొత్తం చెప్పేది ఏంటంటే, ప్రపంచపు మణులతో మెరిసే గడియను వదిలి ప్రాపంచిక ఆకర్షణలను దాటి పరై వంటి ఫలాలను కూడా లక్ష్యంగా పెట్టుకోకుండా కేవలం స్వామిని ఆశ్రయించి ఆయన సేవలో లీనమయ్యే అనుగ్రహం కోసం సంపూర్ణ శరణాగతితో నిలబడమే నిజమైన భక్తి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.